బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. బీహార్ రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీహార్లో జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని సీఎం నితీష్ కుమార్ బయటకు వచ్చే యత్నంలో ఉన్నారు. దీంతో బీజేపీ చేపట్టాల్సిన చర్యలు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై బీజేపీ కార్యాలయంలో చర్చ జరుపుతోంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. బీహార్ రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీహార్లో జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని సీఎం నితీష్ కుమార్ బయటకు వచ్చే యత్నంలో ఉన్నారు. దీంతో బీజేపీ చేపట్టాల్సిన చర్యలు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై బీజేపీ కార్యాలయంలో చర్చ జరుపుతోంది. బీహార్ రాజకీయ పరిణామాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రస్తుతం అయితే కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి శివ? బీహార్ రాజకీయ పరిణామాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం అయితే జరుగుతోంది. మరి ఈ సమావేశంకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే కనుక బీహార్ రాజకీయాలు అంటే ఊహకందని విధంగా అక్కడ టర్న్స్ తీసుకుంటుంది. ప్రజెంట్ చూసుకుంటే కనుక బీహార్ లో ప్రభుత్వం ఏదైతే ప్రజెంట్ ప్రభుత్వం ఉందో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ ముగ్గురు కలిసి మహాగఠబంధన్ కింద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ అంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పడకపోవడంతో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి. కానీ మరోవైపు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కీలక శాఖలన్నీ నితీష్ కుమార్ కాకుండా జేడీయూ కాకుండా ఆర్జేడీ పార్టీకి సంబంధించిన నేతలందరూ కీలక శాఖలు తీసుకున్నారు. వారు తీసుకునే కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రికి తెలియకుండానే ఆ శాఖలనే నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రధానంగా నితీష్ కుమార్ అలకబూనారు. మొదటి నుంచి కూడా విభేదాలు ఉన్నాయి. అయితే ఆ విభేదాలు అనేవి రాను తారస్థాయికి చేరడంతో అక్కడ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే చర్చలు ముగిశాయి. అయితే వీటిపై ఫర్దర్గా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి ఒకటి, ముఖ్యమంత్రిగా మళ్ళీ నితీష్ కుమారే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి, ఎవరికి ఏ శాఖలు కేటాయించాలి, ఎవరికి ఏ పోర్ట్ఫోలియోలు తీసుకోవాలి, ఎవరికి కేటాయించాలి అనే దానిపై కీలక సమావేశం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం జరుగుతోంది. ఈ సమావేశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి బీహార్ కి సంబంధించిన కీలక కాంగ్రెస్ సీనియర్ నేతలు, బీజేపీ సీనియర్ నేతలు, మరోవైపు ఢిల్లీలోని అగ్రనేతలందరూ కూడా బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇటు బీహార్ లో జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఆర్జేడీతో తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చే ప్రయత్నంలో ఇప్పటికే నితీష్ కుమార్ నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇటు బీజేపీ కేంద్ర కార్యాలయంలో జేపీ నడ్డా, అమిత్ షా ఇద్దరు కూడా బీజేపీకి సంబంధించిన కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే బీహార్ కు సంబంధించిన సీనియర్ నేతలు కొంతమంది ఢిల్లీ చేరుకుని తెలుసు, వాటితో కూడా చర్చలు జరుపుతున్నారు. అంటే ఇప్పటికి ఒక నిర్ణయానికి వచ్చారు నితీష్ కుమార్. అంటే ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ వీరిద్దరికి కటెక్స్ చెప్పి బీజేపీ కలయికతో నూతన ప్రభుత్వాన్ని అంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉండబోతున్నారు. గతంలో ఎన్డీఏ కూటమిగా ఉన్న నితీష్ కుమార్ ఎన్డీఏని వదిలి ఇటు ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ తో
జత కట్టారు. కానీ విభేదాల వల్ల గత కొన్ని నెలలుగా అంటే మొదటి నుంచి విభేదాలు ఉన్నప్పటికీ అవి గత 2-3 నెలల నుంచి ఈ విభేదాలు అనేవి మరింత తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ కూటమికి అంటే కూటమి మీన్స్ ఇటు ఆర్జేడీ కానీ ఇటు కాంగ్రెస్ ఇద్దరికి కూడా కటికి చెప్పి బీజేపీతో కలవబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు రాజ్భవన్ లో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమానికి తేజస్వి యాదవ్ హాజరు కానట్లుగా తెలుస్తోంది. మరోవైపు కొంతమంది జేడీయూ నేతలందరికీ కూడా రేపు సమావేశానికి హాజరు కావాలంటూ కూడా అందరినీ పిలిచిన నేపథ్యంలో అందరూ పాట్నాకు చేరుకోవాలని తెలిపిన నేపథ్యంలో వారందరూ కూడా ఇప్పటికీ కొంతమంది పాట్నా చేరుకున్నారు. రేపు అందరితో సంప్రదింపులు జరపబోతున్నారు. రేపు అందరినీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటు బీజేపీతో కూడా చర్చలు జరిగిన తర్వాత అంటే ఈ రోజు చర్చలు జరిగిన తర్వాత జేపీ నడ్డా ఒక సందేశాన్ని అయితే ఒక ప్రకటన కూడా విడుదల చేయబోతున్నారు. ఈ ప్రకటన బీహార్ లో అక్కడున్న బీజేపీ నేతలు కూడా నితీష్ కుమార్ సంబంధించిన పార్టీ నేతలతో చర్చలు జరిపిన తర్వాత ఇద్దరి మధ్య పొత్తు అంటే ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన చేయబోతున్నారు. ప్రకటన చేసిన తర్వాత ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. నితీష్ రాజీనామాతో మరిన్ని పొత్తులతో కలుపుకొని ముందుకు వెళ్లే అవకాశం ఏమైనా ఉందా బీజేపీ ప్రభుత్వం? ప్రజెంట్ ఇంకా బీహార్ లో ఉన్నది ఆర్జేడీ కాంగ్రెస్, జేడీయూ బీజేపీ ఈ రెండు. ఇప్పుడు అయితే మహాగఠబంధన్ పేరుతో జేడీయూ ఆర్జేడీ కాంగ్రెస్ మూడు కలిపి ప్రభుత్వాన్ని మహాగఠబంధన్ పేరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ముగ్గురు మధ్య విభేదాలు పొరపచ్చాలు రావడంతో ఈ ఆర్జేడీ కాంగ్రెస్ తో తెగతింపులు చేసుకుని బీజేపీతో జేడీయూ అంటే నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. ఇప్పటికి ప్రయత్నాలు కొలికి వచ్చాయి. కానీ శాఖలకు సంబంధించి ఏ పోర్ట్ఫోలియోలు తీసుకోవాలి అనే దానిపై ప్రధానంగా బీజేపీ అగ్రనాయకత్వం చర్చలు జరుపుతుంది. దానిలో భాగంగా వీరికి ఏ పోర్ట్ఫోలియోలు కావాలి, నితీష్ కుమార్ ఎటువంటి సమాధానం వస్తుంది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిన తర్వాత పోర్ట్ఫోలియోని కొలికి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అలాగే పోర్ట్ఫోలియోలు కీలక శాఖలు దానిపై చర్చలు సమాలోచనలు జరుగుతున్నాయి. దానిపై ఒక తుది నిర్ణయం తీసుకున్న తర్వాత ఎల్లుండి అయితే ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. నితీష్ కుమార్ తో పాటే ఉప ముఖ్యమంత్రి మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే ఇదంతా కూడా రానున్న లోక్సభ ఎన్నికలు కేంద్రంగా కూడా ఈ వ్యూహాత్మక నిర్ణయాలు అనేవి ప్రధానంగా జరగబోతున్నాయి. ఇండియా కూటమిలో కీలకంగా అంటే విపక్ష పార్టీలన్నింటినీ గతంలో ఒక తాటిపైకి తీసుకువచ్చిన నితీష్ కుమారే పార్టీని వెళ్ళడం కొంచెం అందరినీ సంశయానికి గురి చేస్తోంది. ఇటు ఉత్తరప్రదేశ్ సంబంధించిన అఖిలేష్ యాదవ్ కావచ్చు, మరోవైపు ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీళ్ళందరూ అంటే ఒక్కొక్కరుగా దూరం కావడం, ఇటు నితీష్ కుమార్ కూడా దూరం కావడంతో కొంచెం కూటమిలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. మొత్తంగా చూసుకుంటే బీహార్ రాజకీయాలు మాత్రం ఊహకందని విధంగా తారుమారవుతున్నాయి. అంటే ఫైనల్ గా మళ్ళా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఉండబోతున్నారు. కానీ అక్కడ భాగస్వాములు మాత్రం మారబోతున్నారు. ఆర్జేడీ కాంగ్రెస్ పక్కకు వెళ్తున్నాయి, అంటే వారిని దూరం పెడుతున్నారు. మరోవైపు ఇటు బీజేపీతో కలిసి నితీష్ కుమార్ ఎల్లుండి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.